అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఇండియా గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎలా మారుతుంది, యుద్ధ రంగంలో తన పట్టు ప్రపంచవ్యాప్తంగా ఎలా సంపాదించుకుంటుంది, ఈ యుద్ధ రంగంలో తన నైపుణ్యాన్ని తన వ్యాపారాన్ని పెంచుకుండటంతో చైనా లేదా ఇతర అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ రష్యా కానీ ఈ అభివృద్ధిని లేదా ఈ పట్టుదలని ఏ విధంగా చేస్తూ ఉన్నాయి, దీనికి ఏమైనా ఆటంకాలు కల్పిస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం షార్ట్ నోట్లో చర్చిద్దాం. వాస్తవానికి ఏ దేశం అయితే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో ప్రథమంగా ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనాని మనం తీసుకుంటే చైనా 1970 ముందు వరకు కూడా చాలా పేదరికంలో ఉండేది. ఎంత పేదరికం అంటే తినడానికి తిండి కూడా లేని క్షామంతో ఉండేది. నిత్యం అంతర్యుద్ధాలు, పార్టీల మధ్య గొడవలు, అదేవిధంగా నియంతృత్వపు పోకడలతో అల్లాడిపోతూ ఉండేది. 1970 తర్వాత ఎప్పుడైతే డెన్ జియోపింగ్ అధికారంలోకి వచ్చాడో అక్కడ ఆ దేశాన్ని మొత్తాన్ని ఇండస్ట్రియలైజేషన్ చేసి కొంత కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్కి రిలాక్సేషన్ ఇచ్చి క్యాపిటలిస్టిక్ మోటివ్తో కుటీర పరిశ్రమలు మొత్తం స్టార్ట్ చేసి ఎక్కడికెక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. సో తన దేశానికి ఎంత అవసరమో అంత వస్తువుల్ని ఉంచుకొని మిగతా వాటిని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా 70వ దశకంలో మొదలైన ఎక్స్పోర్ట్స్ తదనంతరం ఒక గడిచిన 50-60 సంవత్సరాలు మనం చూసుకుంటే చైనా ఇప్పుడు తిరుగులేని శక్తిగా మారిపోయింది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ రంగంలో విపరీతమైనటువంటి ఎక్స్పోర్ట్స్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో తన పై చేయి సాధించుకుంది. ఇప్పుడు ఏ టెక్నాలజీ కానీ లేకపోతే ఫోన్స్ కానీ మీరు ఏది తీసుకోండి, జౌళి ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా చైనా ముద్ర ఉంటూ ఉంది. దానికి కారణం 1970లో డెన్ జియోపింగ్ అధికారంలోకి వచ్చాడు. అక్కడ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇండస్ట్రియలైజేషన్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ప్రోగ్రెస్ని నిర్ణయించిందనమాట. కానీ మన భారతదేశంలో మాత్రం ఎప్పటికప్పుడు అంతర్కలహాలతో, పార్టీల కుమ్ములాటలతో, ఈ రాజకీయ నాయకుల తీవ్రమైన ఒత్తిళ్లతో ఈ ఇండస్ట్రియలైజేషన్ మొత్తం దిగజారిపోయింది. సరే, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసుకుంటే భారతదేశం చాలా వరకు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకెళ్తూ ఉంది. సరే, దీని మీద విమర్శించేవాళ్ళు, ప్రతిపక్షాలు విమర్శించేవాళ్ళు ఉంటారు, లేకపోతే విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు ఆయన శైలి మీద కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ మీద కానీ. కానీ వాస్తవానికి గడిచిన భారతదేశం నరేంద్ర మోడీ ముందు, నరేంద్ర మోడీ తర్వాత మాట్లాడుకోవాల్సిందే ఎవరికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కానీ. ఎందుకంటే అంతకుముందు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానీ సామాజిక పరిస్థితి కానీ ఇంత స్టేబుల్గా ఉన్న పరిస్థితి ఎక్కడా లేదు. ఎప్పుడూ కూడా వివిధ రకాల కూటములతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ఆ కూటముల మధ్య తన్నులాటలు, కొట్లాటలు, కులగొడవలు, ఇలాంటి ఘర్షణలతోనే భారతదేశ చరిత్ర అంతా నిండిపోయింది. సో దాన్ని స్టేబుల్ చేస్తూ నరేంద్ర మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఒక భారతదేశాన్ని ఇండస్ట్రియలైజేషన్లో ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. అయితే తాజాగా మరొక ఇనిషియేటివ్ని కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏంటి అంటే ఆర్మ్స్ సెల్లింగ్, ఆయుధాలని ఉత్పత్తి చేయటం, అదేవిధంగా ఆయుధ వ్యాపారాలు చేయడంలో కూడా భారతదేశం కీలకంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకు ఈ బ్యాక్డ్రాప్ వచ్చిందంటే భారతదేశం ఇప్పటికీ కూడా ఆయుధాల విషయంలో అటు అమెరికా కానీ ఇటు రష్యా మీద ఆధారపడి మాత్రమే ఆయుధాలను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో అంటే ఇంకా మనకు అవసరమైనటువంటి ఆయుధాలను మనం తయారు చేసుకోలేని స్థితిలో ఉన్నాం. ఇతర దేశాల మీద మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించిన భారత ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనని గ్లోబల్ ఫ్యాక్టరీగా చేయాలి భారతదేశాన్ని. అంతేకాకుండా మనకి సఫిషియెంట్ అంటే ఈక్విలిబ్రియం పాయింట్ అంటారు, అంటే మనకి సఫిషియెంట్ రేంజ్లో మన ఆయుధాలను మనం తయారు చేసుకొని మిగిలిన సర్ప్లస్ని ఇతర దేశాలకి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్ చేయాలి. దాని ద్వారా ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశంలోకి తీసుకురావాలి అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా గట్టిగా అనుకుంది. ఎందుకంటే ఏ దేశంలో అయితే విదేశీ మారక ద్రవ్యాలు బలంగా ఉంటాయో ఆ దేశం ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఎందుకంటే డాలర్, మనం ఇతర అగ్రదేశాలతో మనం వ్యాపారం చేసినప్పుడు డాలర్లో చేస్తాం. డాలర్కి వాల్యూ ఎందుకు ఉంటుంది అంటే ఆ డాలర్ను ఉపయోగించే దేశాల్లో అంత గోల్డ్ రిజర్వ్ ఉందన్నమాట. సో కాబట్టి ఆ డాలర్కి చాలా వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆ డాలర్ని మనం తెచ్చుకొని ఉంటే మన దేశం స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి మన దేశం ఆయుధ రంగంలో కూడా, యుద్ధ రంగంలో ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా మన దేశం ముందు ఉండాలి అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించింది. అయితే అసలు ఈ కంటెక్స్ని అంటే ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ చర్చ అని మనం కనుక పరిశీలిస్తే మన రష్యా ఉక్రెయిన్ వారు ప్రపంచం మొత్తం తెలుసు. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఏ విధంగా జరుగుతూ ఉంది, అదేవిధంగా
ఈ ఉక్రెయిన్ మీద రష్యా ఏ స్థాయిలో యుద్ధానికి దిగిందో మనకు తెలుసు. కాబట్టి ఆ ప్రపంచ దేశాలు అంటే అమెరికా కానీ, లేకపోతే రష్యా కానీ, లేకపోతే ఇతర అభివృద్ధి చెందిన డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా వీళ్ళిద్దరికీ ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేయడంలో తలమునకలైపోయారు. మరి ఇతర చిన్న చిన్న దేశాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఏ వ్యాపారస్తుడైనా ఎక్కడ ప్రాఫిట్ ఉంటే అక్కడికి వెళ్తాడు. కాబట్టి రష్యా వాళ్ళకి ఉక్రెయిన్ వాళ్ళకి ఆయుధాలు కావాలి కాబట్టి ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలన్నీ కూడా వాళ్ళకి సరఫరా చేస్తూ ఉంది. మరి చిన్న దేశాలకు మాత్రం ఇలాంటి బ్రెజిల్ కానీ, లాటిన్ అమెరికా దేశాలు కానీ, సౌత్ అమెరికా కానీ, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా కానీ ఇలాంటి దేశాలకు మాత్రం ఆయుధాలని దిగుమతి చేసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. సో ఈ కంటెక్స్ని, ఈ ఆపర్చునిటీని భారతదేశం వినియోగించుకోవాలనుకుంటుంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలను డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన ఆయుధాలని ఇలాగా ఇప్పుడు బ్రెజిల్ ఉంది, బ్రెజిల్లో ఆకాష్ మిసైల్స్ని కొనుక్కుంటామని చెప్పి బ్రెజిల్ ముందుకు వచ్చింది. సో ఎందుకంటే ఆర్మేనియా ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా భారత్ ఎప్పటి నుంచో ఆయుధాలు డీలింగ్స్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా సౌత్ అమెరికా కానీ, సౌత్ ఈస్ట్ ఏషియా కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం ఆయుధాలను ఎగుమతి చేయాలి. అగ్రదేశాలన్నీ అటు డీప్గా ఉన్నాయి కాబట్టి, అంటే రష్యా ఉక్రెయిన్ వార్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ అవకాశాన్ని వినియోగించుకొని చిన్న దేశాలకు మరియు పేద దేశాలకి మనం ఆయుధాలను సరఫరా చేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గవర్నమెంట్ అనుకుంది. సో దీంట్లో భాగంగా ఏం చేస్తుందంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఒక ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ డీల్ చేసే బ్యాంక్స్ని ఎగ్జిమ్ బ్యాంక్స్ అంటారు. సో ఈ ఎగ్జిమ్ బ్యాంక్స్తో ఒక ఒప్పందం చేసుకొని పేద దేశాలకు ఆయుధాలు సరఫరా చేసేటప్పుడు చీప్ రేట్స్తో ఇవ్వటం, లోన్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్రెజిల్ కంట్రీ మన దగ్గర ఆకాష్ మిసైల్స్ కొనాలనుకున్నప్పుడు ఆ స్థాయిలో డబ్బులు పెట్టి కొనలేదు కాబట్టి ఇన్స్టాల్మెంట్లుగా ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ల రూపంలో మనం వాళ్ళకి ఆయుధాలు ఇస్తాము, ఆ బ్యాంక్ లోన్ వాళ్ళు కట్టుకుంటూ ఉంటారనమాట. సో ఇలాంటి గ్రేట్ ఫెసిలిటీస్ని కూడా ఇవ్వాలి అని చెప్పి భారతదేశం ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా మనం ఈ చిన్న దేశాలనే టార్గెట్ కాకుండా మొత్తం అంటే ఇప్పుడు మన ఐఫోన్స్ కానీ ఏమన్నా కానీ ఈ భారతదేశాన్ని ఒక గ్లోబల్ ఫ్యాక్టరీగా చేయాలి. అంటే మన దగ్గర మనకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి అని అంటే భారతదేశంలో హ్యూమన్ రిసోర్స్ బాగా ఉంది, హ్యూజ్ హ్యూమన్ రిసోర్స్ ఉంది మన దగ్గర. సో మానవ వనరులు మన దగ్గర బాగా ఉన్నాయి, పనిచేసే లేబర్ చీప్గా దొరుకుతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి ఆయుధాల ఎక్స్పోర్టేషన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుంది, ఎందుకని మరి బ్యాంకు లోన్స్ ఇప్పిస్తాం, చిన్న దేశాలకు రమ్మంటే ఖచ్చితంగా వచ్చి కొనుక్కుంటారు కదా వాళ్ళు కూడా. అంతేకాకుండా మన దేశం నుంచి మనం ఎగుమతి చేసే ఎక్స్పోర్ట్ చేసే ఆయుధాలు రేట్స్ కంపేర్ చేస్తే ఇప్పుడు యూఎస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ ఆయుధాలు చూస్తాం. మన $300 ఉంటే ఒక గన్ను, మనకి యూరోపియన్ కంట్రీస్లో అదే గన్ను $3000 ఉంటుంది. సో ఎంత గ్యాప్ ఉందో చూడండి. సో అందుకని చిన్న దేశాలు ఆటోమేటిక్గా మన దేశం మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ మనం క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తున్నాం ఎగ్జిట్ బ్యాంక్స్ ద్వారా. సో ఖచ్చితంగా చిన్న దేశాలన్నీ కూడా మన వైపే వస్తాయి. $3000 ఎక్కడ, $300 ఎక్కడ కదా. సో అందుకని మరి $300కి మనం గన్ని ప్రొవైడ్ చేయాలంటే మరి భారతదేశంలో కూడా చీప్ లేబర్ దొరకాలి, అదేవిధంగా రిసోర్సెస్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. కానీ భారతదేశంలో అవన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని మన యువతకి ఇక్కడ ఉపాధి కల్పించే ప్రోగ్రాం కూడా వీళ్ళు డిజైన్ చేయటం జరుగుతూ ఉంది. సో వాస్తవానికి ఈ మనకున్న అవకాశాలు అంటే స్ట్రెంత్ ఏంటి అంటే మనకున్న హ్యూమన్ రిసోర్స్ ఉంది, మనకున్న చక్కటి రిసోర్స్ ప్లాన్స్ ఉన్నాయి, అదేవిధంగా మనం కొంత ట్రైనింగ్ ఇస్తే మనం మంచిగా డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని వీక్నెస్ ఆపర్చునిటీ కూడా మాట్లాడదాం. ఈ వీక్నెస్ ఏంటి అంటే మనకి ప్రధానంగా మనం ఎప్పుడైతే కాంపిటీషన్లోకి వచ్చామో అని తెలుస్తాయో ఈ డెవలప్డ్ కంట్రీస్ కూడా రేట్స్ తగ్గించేస్తాయి అన్నమాట. తగ్గించేయటమే కాకుండా మనం ఎంత క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తున్నామో దానికి డబుల్ క్రెడిట్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి మన దేశం ఏం చేస్తూ ఉంది అంటే కొంతమంది మిలిటరీ డిప్లొమాట్స్ని ఇతర దేశాలకు పంపించి అంటే ఆఫ్రికా, అదేవిధంగా బ్రెజిల్ ఇలాంటి దేశాలన్నింటికీ, లాటిన్ అమెరికా దేశాలకి, సౌత్ అమెరికా దేశాలకి, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకి కొంతమంది డిప్లొమాట్స్ని అంటే ఎక్స్ మిలిటరీ డిప్లొమాట్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి పంపించి అంటే వాళ్ళ సేల్స్ మెన్స్ లాగా పంపించి అగ్రిమెంట్లు చేయిస్తుంది. సో అగ్రిమెంట్లు చేయించి మీరు మా దేశంతో దీర్ఘకాలికంగా మీరు కనుక ఇప్పుడు మా దగ్గర నుంచి ఆయుధాలు కొంటాను అంటే లాంగ్ టర్మ్లో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కొంటామంటే మీకు పలానా బ్యాంక్స్ ద్వారా మేము క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తాము అని చెప్తుంది. అంటే వాళ్ళు హుక్అప్ చేయడం, బయటికి ఎక్కడికి వెళ్ళిపోకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా ఇది చేయాలి, లేకపోతే మనకి ఇతర దేశాల నుంచి డెవలప్డ్ కంట్రీస్ నుంచి మన మీద పోటీగా వచ్చేస్తారు. అదేవిధంగా మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడో చోట యుద్ధ వాతావరణమే నెలకొంటా ఉంది. ఏ దేశమైనా తమను కాపాడుకొని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకనే డిఫెన్స్ రంగానికి బడ్జెట్ అలొకేషన్స్ కూడా భారీగా పెడుతోంది. ఇప్పుడు చైనా చూస్తే 7% అడిషనల్ బడ్జెట్ని చైనా దేశం పెట్టింది
అంటే మిలిటరీ ఫోర్సెస్ని అంత బాగా చైనా తీసుకొస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా చైనా ఏం చేస్తుందంటే భారతదేశం చుట్టూ మోహరిస్తూ ఉంది. మీకు ఆఫ్రికన్ కంట్రీస్తో న్యూక్లియర్ ప్రోగ్రామ్స్కి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇటు తైవాన్ కానీ బ్యాంకాక్ కానీ ఇలాంటి చోట్ల మొత్తం వాళ్ళ సైన్యాన్ని మోహరిస్తూ ఉంది. అంటే పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంది. ఇలా భారతదేశాన్ని ఒంటరి చేసే విధంగా అన్ని రకాల మిత్ర దేశాలతో శ్రీలంకతో కానీ వాళ్ళకి తక్కువ రేట్స్కి ఇవ్వటం, వాళ్ళకి ఇవన్నీ చేయటం, హెల్ప్ చేయడం చేస్తూ ఉంది. కాబట్టి మన దేశం కూడా ఆయుధాల సరఫరాని పెంచాలి, లేకపోతే ఈ చైనా థ్రెట్ని మనం ఎదుర్కోలేము అని ఆలోచించి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మార్కెట్ ఉంది, మన దగ్గర రిసోర్స్ ఉన్నాయి, మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది కనుక జరిగితే చైనా హబ్ని మనం ఎంతో కొంత దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనకున్న మేజర్ థ్రెట్ చైనా, ఇప్పుడు చెప్పినట్టు చైనా ఇదంతా చేస్తుంది కాబట్టి దీన్ని మనం టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర మనకున్న స్ట్రెంత్ ఏంటంటే చీప్ లేబర్, మెటీరియల్స్ వస్తుంది, మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో అవకాశాలు ఉన్నాయి, మన గవర్నమెంట్కి స్టేబుల్ గవర్నమెంట్ అనే పేరు వచ్చింది. కాబట్టి ఈ రోజున మనం ఏం చేసినా చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మన దేశ ఎక్స్పోర్ట్స్ చూస్తే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో 2014లో $230 మిలియన్ ఉంది. 2023లో 2.5 బిలియన్ ఉంది. ఇప్పుడు దీన్ని 2029కి 6 బిలియన్కి చేయాలి అని చెప్పి ఇప్పుడు ఈ భారత గవర్నమెంట్ పెట్టుకుందనమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఖచ్చితంగా ఈ ఎక్స్పోర్ట్స్ రంగంలో, ఆయుధాల రంగంలో ముందు ఉండాలి. కొంతమంది అంటారు మన దేశంలో ప్రతిపక్షాలు కానీ వీళ్ళంతా తిండి ముఖ్యం, ఇవన్నీ ముఖ్యం కాదంటారు. రేపొద్దున వాళ్ళు యుద్ధానికి వస్తే అప్పుడు తెలుస్తుంది ఏది ముఖ్యమో. కాబట్టి దేని దానికే, ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టే దగ్గర రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టాలి, వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టే దగ్గర వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టాలి, ప్రజలకు ఎంతో కొంత చేయూతనివ్వాలి. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దీర్ఘకాలికమైన ప్రయోజనాలు చేసే స్కూల్స్, రైల్వే ట్రాక్స్, మెట్రోస్, బిల్డింగ్స్ ఇవన్నీ కట్టాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దగ్గర క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టాలి. అదేవిధంగా మన దేశాన్ని యొక్క భవిష్యత్తుని కాపాడుకునే మిలిటరీలో మాత్రం ఏ విషయం తగ్గకూడదు. కానీ దీన్ని కూడా విమర్శించే దౌర్భాగ్యులు దేశంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు నమస్కారం చెప్తూ భారతదేశం చేస్తున్నటువంటి ఈ గొప్ప పనిని మనం అప్రిషియేట్ చేస్తూ ఈ వీడియోని ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.